హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్న మాట చూపించేసి వాక్యం చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నమాట, యేసుప్రభువు వారు చెప్తున్నమాట, అవిశ్వాసివి కాక ఎలా ఉండాలంట? విశ్వాసం కలిగి ఉండుము. విశ్వాసం లేకుండా ఎందుకు ఉండవు? అవిశ్వాసం లేకుండా విశ్వాసం కలిగి ఉండు అని దేవుడు చెప్తున్నాడు. సో ఈ వాక్యం నుంచి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాక్యం అంశం ఏంటంటే, విశ్వాసులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది అంశం. విశ్వాసులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది అంశం. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారికి జరగాల్సింది జరుగుతుందన్నమాట. విశ్వాసులకు ఉన్న విశ్వాసాన్ని బట్టే వారికి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చేవి, మనకు సంభవించేవి అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే మన యొక్క విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటాయి. అర్థమైందా? మన జీవితంలో మనం యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా మన జీవితంలో ఏం జరిగినా సరే, మంచి జరిగినా సరే, చెడ్డ జరిగినా సరే, గొప్ప మేలు జరిగినా సరే, అంతంత మేలు జరిగినా సరే, లేదా తక్కువ అసలు మేలు జరగకపోయినా సరే, అది దేని మీద ఆధారపడిందంటే దేవుని మీద ఆధారపడి ఉండదు. ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన యొక్క విశ్వాసం మీద, మన యొక్క నమ్మకం మీద అది ఆధారపడి ఉంటుంది. సో అది మనం అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు వాక్యం యొక్క అంశమే విశ్వాసులు ఎన్ని రకాలు అనేది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మీకు కూడా అందరికీ తెలుసు, పేరు కూడా చెప్పండి, మీకు అందరూ చెప్పగానే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి మీకేం చెప్పాల్సిన పనిలే. నాకు తెలిసిన ఆయన మీకు కూడా తెలుసు అనమాట. ఆయన పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మకం ముందు భయంకరమైన తాగుబోతు. వారింటి ఊరిని దేవుని నమ్ముకోవాలి. ఎంత తాగుబోతు అంటే అంత తాగుబోతు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ తాగుబోతనం వల్ల గొడవలు, కొట్లాటలు, ఎప్పుడు గొడవలే. భయంకరంగా తాగేవాడు. ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఒక రోజులో 800 తాగేదానికి పెట్టేసేవాడు. భయంకరమైన గొడవలు జరిగేవి. ఒకరోజు ఏం జరిగిందంటే, తాగిన మత్తులో తన భార్యని నరికేసినాడు. కాళ్ళు చేతులు నరికేసినాడు. నరికేస్తే ఇంకా 75% తెగిపోయినాయి, ఏలాడుతూ ఉన్నాయి. 70% తెలిపోయి ఏలాడుతూ ఉన్నాయి. ఆయన పరిస్థితి కాళ్ళన్నీ చేతులన్నీ పోతాయి అనే పరిస్థితికి వచ్చేసింది. కాళ్ళు చేతులు నరికేసినాడు. ఆ తాగిన మత్తులో ఏదో గొడవ జరిగింది ఇంట్లో. ఆ తాగిన మత్తులో ఏం జరిగిందేమో తెలియదు కానీ అక్కడ ఉండే గొడవలు తీసుకొని నరికేసినాడు. తాగిన మత్తులో తెలియక ఆమె కాళ్ళు చేతులు నరికేస్తే ఏలాడుతూ ఉండే. సరే అని చెప్పేసి ఆమె హాస్పిటల్ తీసుకున్నారు. అక్కడ జరిగింది. అయితే ఆమె దేవుణ్ణి నమ్ముకున్నది ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి నమ్ముకున్నదో ఆ కాళ్ళు చేతులు అనేటివి బాగైనాయి, స్వస్థత వచ్చింది ఆమెకి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత బాగైంది. ఆ తర్వాత చిన్నగా ఇతని భర్త కూడా ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి ఇతను కూడా దేవుని నమ్ముకున్నాడు. ఎప్పుడైతే ఈయన దేవుని నమ్ముకున్నాడో చిన్నగా ఆ త్రాగుడు అనే ఆ చెడు వ్యసనాన్ని మానేసినాడు. ఆ త్రాగుడు అనే చెడు వ్యసనాన్ని మానేసి దేవునిలో బలంగా ఎదగడం స్టార్ట్ చేసినాడు. మంచి ప్రార్థనలో కానీ, పాటల్లో కానీ, వాక్యంలో కానీ బాగా దేవునిలో ఎదుగుతూ బాగా వచ్చినాడు. ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతూ ఆ కుటుంబం వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకముందు ఆ కుటుంబంలో ఎప్పుడు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, గొడవలు, కొట్లాట్లు, వాళ్ళ ఇంట్లో అన్ని సమస్యలే ఉండేటివి. శాంతి సమాధానం అనేది లేదు, ప్రశాంతత అనేది లేదు. రోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య ఉండేది. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ కుటుంబంలోనికి ప్రశాంతత వచ్చింది. గొడవలన్నీ మానిపోయినాయి, చెడు అలవాటన్నీ మానిపోయినాయి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలన్నీ నిలిచిపోయినాయి. వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధి చెందింది. ఆర్థికంగా, ఆస్తుల పరంగా, సంపాదించుకోవడంగా అన్నీ వచ్చినాయి. గౌరవం వచ్చింది, పేరు వచ్చింది. తర్వాత వాళ్ళ కొడుకు కూడా వీళ్ళు ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ని ఇచ్చినాడు. అయితే ఇలాగ జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత దేవుడు వారి మీద కృప చూపించి వారిని ఆశీర్వదించినాడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం, మంచి ఆశీర్వదించే స్థితిలో ఉన్నాడు. అయితే ఏం జరిగిందంటే, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ వ్యక్తికి, ఆ భర్తకి వేరే వాళ్ళు మళ్ళీ అన్యులు
ఏదో ఒక ఆశ చూపించి మా దగ్గరకు వచ్చాయని పిలుచుకున్నాడు. ఈయన వాళ్ళు చూపించిన ఆశకి ప్రలోభ పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఏం చెప్పాడంటే యేసు ప్రభు దేవుడే కాదు, అదంతా ట్రాషు, అదంతా మోసము, అదంతా కుట్ర, ఈ పాస్టర్లు చాలా దొంగలు, ఈ పాస్టర్లు అంతా మోసము అని అక్కడ అందరికీ చెప్పినాడు. దాన్ని అంతా వీడియో తీపించి యూట్యూబ్లో పెట్టించినాడు. వాళ్ళు ఏదో ఇతనికి ఆశ చూపిస్తే ఇతను పోయి యేసుప్రభు దేవుడే కాదు, ఇదంతా మోసము, ఈ పాస్టర్లందరూ దొంగలు, వీళ్ళందరూ మోసగో అని చెప్పేసి అతను ఏదో ఆశించి అక్కడ పోయి చెప్పేసినాడు. చెప్పేసి అదంతా వాళ్ళు ఏం చేశారంటే మాకు కావాల్సింది ఏదో అని చెప్పేసి వీడియో తీసుకొని ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టినారు. ఆ యూట్యూబ్లో పెట్టిన వీడియో చక్కర్లో కొడుతూ ఎక్కడ జరిగిందంటే ఆ పాస్టర్ దగ్గరికి, ఆయన ఏదైతే చర్చికి వెళ్తూ ఉన్నాడో ఆ పాస్టర్ దగ్గరికి చెల్లింది. ఆ పాస్టర్లు చూసారే ఇది ఇతను మన విశ్వాసి కదా, మన బిలీవర్ కదా, ఏంది ఎట్లా అయిపోయినాడు, ఇట్లా మారిపోయినాడు, ఏంది ఎవరిని ఇతన్ని ఇట్లా చేసినారు అని చెప్పేసి ఏమో పాపం తెలియదేమోలే, ఎవరన్నా ప్రలోభ పెట్టింటారులే, మనం వెళ్ళి చూడకపోతే ఎట్లా తప్పిపోయినాడు, మరలా మన మార్గంలోకి తీసుకురావాలా అని చెప్పేసి ఈ సేవకులు మళ్ళీ అతని ఇంటికి వెళ్ళారు. ఏందిరా నువ్వు చేసిన పని, అది తప్పు కదా, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోకముందు నీ కుటుంబం ఎలాగుందో, నమ్ముకున్న తర్వాత ఎలాగుందో ఒకసారి ఆలోచించు, అక్కడ పోయి యేసుప్రభు దేవుడే కాదు అది అని చెప్పినావు, మరి నువ్వు ముందు నమ్ముకున్న దేవుడు నీ పరిస్థితిని ఏమైనా మార్చినాడా, అంతమంది నమ్ముకున్నావు కదా, నీ జీవితం నీ కుటుంబ జీవితం ఎట్లా ఉందో చూసినావు కదా, యేసుప్రభు నిజమైన దేవుడు కాబట్టి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నీ కుటుంబ పరిస్థితి మారింది, నీ పిల్లల బతుకు మారింది, నీకు అన్నీ వచ్చినాయి, నువ్వు అక్కడ పోయి యేసుప్రభు దేవుడు కాదని చెప్పేసి యేసుప్రభు దేవుడే కాదు ఆయన నమ్ముకోవద్దండి, ఇది మోసం ట్రాష్ అని చెప్పేసి పాస్టర్లు దొంగలు అని చెప్పేసి అట్లాంటి తిట్టినావు కదా, నీకు రోగాలు వచ్చినప్పుడు నీకు కష్టాలు వచ్చినప్పుడు నీ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోతే పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరు, పాస్టర్లు కదా, దేవుని సేవకులు కదా, దేవుని సేవకులు వాళ్ళ భార్య కుటుంబం పిల్లలను అందరినీ వదిలేసి వారానికి ఒకసారి 2 సార్లు లేకపోతే రోజు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మీకోసం ప్రార్థన చేసి వెళ్ళినారు కదా, అలాంటి సేవకులను పట్టుకున్న దొంగలు అంటావే, సేవకులు కదా నీకు సహాయం చేసింది, సేవకులు కదా నిన్ను మంచి మార్గంలో నడిపించింది, సేవకులు కదా నిన్ను ఆదుకునేది ఎవరు పట్టించుకోకపోతే అలాంటి సేవకుల మీద నిందలు ఎట్లా వేసినావు, సరే వేసినావు ఏదో తెలియక వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టినారు, నువ్వు ఏదో తప్పు చేసినావు, ఇప్పుడైనా పర్లేదనన్న, దేవుడు అట్లేం పట్టించుకోడు, నువ్వు రానన్నా మళ్ళీ దేవుడి దగ్గర కంటే దేవుడు లేరు, ఎంతో దొంగలు, నేను రాను, మా ఇష్టం నేను ఎలాగే బ్రతుకుతాను అని చెప్పేసి ఆ ఇంటికి వచ్చిన పాస్టర్ల మీద కూడా అహంకారంగా గర్వంగా మాట్లాడినాడు. అప్పటికీ పాస్టర్లు బ్రతిమలాడు కూడా అతను అహంకారం గర్వంతో నేను ఇంతే, నాకు అట్లే ఇంట్లో ఉంటా, నాకు సంబంధం లేదు, ఇంకా నేను రానని చెప్పేసి గర్వంగా అహంకారంగా మాట్లాడినాడు. ఇంకా పాస్టర్ గారు ఏం చేయలేక సరైన వచ్చేసినారు, సైలెంట్గా వచ్చేసినారు. పాస్టర్ గారు సైలెంట్ అయిపోయినారు. కానీ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు ఏం పేరు, జీవముగల దేవుడు. ఏం పేరు? జీవముగల దేవుడు. అంటే కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి పట్టుకోలేని, కాళ్ళుండి నడవలేని విగ్రహం కాదు ఆయన. ఆయన కళ్ళుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చేతులుండి పట్టుకునే దేవుడు, కాళ్ళుండే నడిచే దేవుడు. ఆయన జీవంగల దేవుడు కదా. ఈ సేవకులేమో సైలెంట్గా వచ్చేసినారు, ఏం చేసేది తెలియక. కానీ ఆయన జీవంగల దేవుడు అది విన్నాడు, అతను మాట్లాడిన అహంకారం మాటలు విన్నాడు. అక్కడికి వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని గురించి ఏమేమన్నాడో, పాస్టర్ల గురించి ఏమేమన్నాడో అన్నీ చూసినాడు, అన్నీ విన్నాడు. ఆయన సైలెంట్గా ఉంటాడా? ఉన్నాడు కదా. సరే నీ సేవకులు సైలెంట్గా వచ్చేసినారు. దాదాపు ఒక 6-7 నెలలు గడిచిపోయింది. 6-7 నెలలు గడిచిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయితే అక్కడ అన్యుల దగ్గర పోయి ఏదో ఆశించి అన్యుల దగ్గర పోయి యేసుప్రభు దేవుడే కాదు, ఇదంతా మోసము, సేవకులు అసలు దొంగలు అని సేవకుల మీద నిందలు వేశాడో, యేసుప్రభు దేవుడు కాదని చెప్పినాడో, ఆ వ్యక్తి 6 నెలల తర్వాత ఒకరోజు కాదు నిన్నే అనుకోండి, మొన్న రాత్రి భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ సేవకులు ఉన్నారు, సేవకుల దగ్గర నేను వెళ్ళాలా అనేసి ఒక బాధతో వేదతో మనసులో ప్రశాంతత లేకుండా మా ఇంటి దగ్గరికి వచ్చినాడు. మా ఇంటి దగ్గరికి రాగానే ఆయన మేము చూసి అయ్యా బాగుండారా అని చెప్పేసి ప్రేమగా మా ఇంటికి తీసుకున్నాం.
తీసుకొని ఎలా ఉన్నారు ఏమి అని అడిగినాం. అడిగితే ఆయన చెప్పిన మాట, నా జీవితంలో 6 నెలలుగా ప్రశాంతత లేదు, మా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, మా అమ్మకి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు తీసేసే పరిస్థితి, కాళ్ళు తీసేసినారు, నా కొడుకు ఉద్యోగం పోయే పరిస్థితిలోకి వచ్చేసింది, మా కుటుంబం ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో కష్టాల్లో బాధల్లో పడిపోయింది, నాకేం చేయాలో తెలియక చచ్చిపోవాలని చాలాసార్లు ప్రయత్నించాను. ముందు నమ్ముకున్న దేవుడి దగ్గరికి పోదామంటే నేను దేవుడిని బలంగా తిట్టినాను. ఆ రోజు సేవకుల దగ్గరికి పోదామంటే సేవకులను బలంగా తిట్టినాను. కానీ ఇలాగే ఉంటే చచ్చిపోతానేమో అని భయం వేసి మా కుటుంబంలో శాంతి సమాధానం లేక ఏదైతే అది జరిగిందని చెప్పేసి పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చాను. దాదాపు 3 నెలలుగా నేను సేవకుని కలవాలి అని నా జీవితంలో ప్రశాంతత లేదా నెమ్మది లేక మరలా ఎలాగైనా సరే సేవల దగ్గరికి పోవాలని చెప్పేసి అనే కోరికతో ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చినాను అని చెప్పేసి రాత్రి బోరని బాధపడ్డాడు. అప్పుడు మేము అతన్ని మళ్ళా ఆదరించి, నాన్న వచ్చేసిన తప్పే ఉండొచ్చు, కానీ యేసు ప్రభు మళ్ళా నువ్వు తప్పు తెలుసుకుని వచ్చిన తర్వాత అట్లా దేవుడు నిన్ను తోసేసే దేవుడు కాదు అని చెప్పేసి మా ఇంట్లో అతను కూర్చోబెట్టి పాటలు పాడినా అంటే పాడాడు. దేవుని పాటలు మళ్ళీ 5 పాటలు పాడినాడు. పాటలు పాడి మేము అతని కోసం ప్రార్థన చేసిన తర్వాత అతను చెప్తున్న మాట ఏమనంటే, గత 7-8 నెలల తర్వాత ఇప్పుడు నేను నా జీవితం ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు నాకు ప్రశాంతత దొరికింది, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. 7 నెలలుగా నా జీవితంలో నా కుటుంబంలో ప్రశాంతత శాంతి అనేది లేదు. ఇక్కడికి వచ్చి ఈ సేవకుల మధ్యలో మరలా వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత మీతో కలుసుకున్న తర్వాత నాకు ఇప్పుడు 7 నెలల తర్వాత నా మనసు ప్రశాంతంగా మారింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చినారు, భోజనం చేసేసి వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేస్తే ఆయన వద్దని బ్రతిమలాడుకోండి. మేము బ్రతిమలాడి ఆయనకి భోజనం పెట్టి మాతో కలిసి కూర్చోబెట్టుకొని అందరం తిన్నాం. ఆయన తినేసి లేచిన తర్వాత చివరి ప్రార్థనలో బోర్ని ఏడ్చాడు నా దగ్గర. నేను సేవకులను ఎట్లా తిట్టాను, ఈ దేవుడు యేసు ప్రభు మంచి దేవుడు కాదని, అసలు నేను దేవుడే కాదని, ఇదంతా మోసం అని చెప్పేసి ఎంతగానో తిట్టినాను. సేవకులను ఎన్నో నిందలు వేసినాను ఆడికిపోయి. నేను ఏదో ఆశించి వాళ్ళు ఏదో ఇస్తారంటే దాన్ని ఆశించి ఎన్నో సేవకుల మీద నిందలు వేసినాను. కానీ ఇప్పుడు మీరు ఇంత కష్టంలో, ఇంత శ్రమలో, ఇంత బాధలో ఉంటే, మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేస్తే, నా కుటుంబం భయంకరమైన పరిస్థితిలో ఉంటే నన్ను అక్కడ పోయి తీసుకొని వెళ్ళి ఆ స్టూడియోలో చెప్పించిన ఒక్కడు కూడా నన్ను పట్టించుకోవాలి. ఆ రోజు వాళ్ళ కోసము నా దగ్గర దేవుని మీద దేవుని తిట్టేలాగా చేసినారు, వీడియో తీసుకున్నారు, నాకు లాభం చూపించినారు. వాళ్ళు ఇస్తామనేది నాకేమి ఇవ్వాల. నేను దేనికోసమైతే వెళ్ళానో అది నాకు ఇవ్వాల, ఆశ పెట్టింది ఇవ్వాల. నా దగ్గర నుంచి ఏదో రాబట్టుకోవాలి, అది రాబట్టుకొనేసి నన్ను తోసేసినారు. నేను మళ్ళీ కష్టాల్లో శ్రమలో పడిపోతే వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు, ఒక్కడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, భయంకరమైన సమస్యలు మేము పడిపోయాం, శ్రమలు కష్టాలు వచ్చేసినాయి, ఒక్కడు కూడా పట్టించుకోలేదు. మమ్మల్ని పిలుచుకోమైన వాళ్ళు ఒక్కడు కూడా సహాయం చేయడానికి రాలేదు. మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి కాలు తీయేస్తే కూడా కనీసం ఒక్కడ రాలేదు. హాస్పిటల్ కదా, కనీసం ఇంటి దగ్గర కూడా రాలేదు, కనీసం ఫోన్ చేసి అడగలేదు ఎలా ఉన్నారు ఏమని. ఆ రోజేమో నన్ను పిలుచుకొని పోయేసి నన్ను దగ్గర చెప్పించుకోవాల్సినంతా చెప్పించుకొని నన్ను తర్వాత వదిలేసినారు. కానీ మీరేమో యేసు ప్రభుని దేవుని తిట్టినాం, మిమ్మల్ని తిట్టినాం, భయంకరమైన నిందలు వేసినాం. కానీ మరలా మీ దగ్గరకు వస్తే అవి ఏమీ పట్టించుకోకుండా, అవి ఏమి అసలు ఏమి జరగలేదనుకోకుండా మమ్మల్ని దగ్గర తెచ్చుకొని ఇంత ప్రేమగా మమ్మల్ని చూపిస్తున్నారే. మీలాంటి వాళ్ళని మేము తిట్టింది, ఇలాంటి సేవకులను మేము నిందించింది, అవమానించింది, ఇలాంటి దేవుణ్ణి నేను వదులుకొని ఆ పాపిష్టి ఆ ఆశ కోసము వాళ్ళ దగ్గర పోయి అలా చేసినా అని చెప్పేసి బోర్ని ఏడిస్తే మేము ఆదరించి ఏం కాదులేనా, ఏదో తెలియక వెళ్ళిపోయినావు, ఏదో ఆశ చూసి వెళ్ళిపోయినావు, మరలా వచ్చినావు, మాకు అదే సంతోషము. దేవుడు నువ్వు ఏదో తప్పు చేసినావు అని చెప్పేసి, నువ్వు నిందించావని చెప్పేసి కోపగించుకుంటే దేవుడు కాదు, నువ్వు మరలా వచ్చినావు కదా అదే మాకు సంతోషము అని అతన్ని ఆదరించడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే,
ఆ వ్యక్తి అహంకారంతో గర్వంతో ఉండి దేవుని ఏదేదో మాట్లాడినాడు, సేవకుని ఏదేదో మాట్లాడినాడు. ఇతను బాగలేనప్పుడు, ఇతను కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చూడాల. కానీ సేవకుడు చిన్న అంత ఆపద వచ్చినా సరే కుటుంబాలను వదులుకొని పోయి ప్రార్థన చేశారు. భార్య భర్త పిల్లల్ని కుటుంబాలను వదులుకొని పోయి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళ కోసం కన్నీరు గార్చి, వాళ్ళ కోసం ఉపవాసం ఉండి, వాళ్ళ కోసం ప్రార్థనలు చేసి, వీళ్ళ చేతనంత సహాయం వారికి చేసి, తమ కుటుంబంలో ఒక సొంత వ్యక్తిలాగా ఆ కుటుంబాన్ని సేవకులు ఆదరించినారు. వాళ్ళ కుటుంబం భయంకరమైన పరిస్థితులు ఉంటే ఈ సేవకులే దేవుళ్ళకి నడిపించి ఆ భయంకరమైన పరిస్థితుల్ని, ఆ చెడు అలవాట్లన్నీ మానిపోయేలాగా ఈ సేవకులు దేవుళ్ళకి నడిపించారు. దేవుడు వాళ్ళ జీవితాన్ని మంచిగా మార్చినాడు. చెడిపోయే పరిస్థితి నుంచి మంచి పరిస్థితిలోనికి మార్చినాడు. మార్చిన తర్వాత ఇంత చేసిన తర్వాత అతడు గర్వపడి అహంకారపడి ఏదో ఆశపడి వెళ్ళిపోవడం వల్ల అతనికి ఒరిగింది ఏంటి? అతను ఏదైతే ఆశ చూపించారో అది అతనికి దక్కల. వాళ్ళకి కావాల్సింది రాసిపెట్టుకొని ఇతన్ని తన్ని తరివేసినట్లే వెలివేసినారు. తర్వాత ఇతన్ని పట్టించుకోవాలా. అతనేమనుకున్నాడు? వాళ్ళ దగ్గరికి పోతే నన్ను బాగా చూసుకుంటారు, నన్ను పైకి ఎత్తేస్తారు, నేను బాగా ఉంటాను అనుకున్నాడు. కానీ అక్కడ పోతే అంతా రివర్స్. వాళ్ళకి కావాల్సింది లాక్కొని ఇతన్ని అసలు పట్టించుకోవడం మానేసినారు. ఇతని పరిస్థితి భయంకరంగా మారిపోయింది. దేవుని దూషించినందుకు, దేవుని తిట్టినందుకు, సేవకుని దూషించినందుకు దేవుడు ఏం చేసినాడు? పట్టించుకోవడం మానేసినాడు, వదిలేసినాడు. వదిలేయగానే ఇతని పరిస్థితి భయంకరంగా మారిపోయింది. భయంకరమైన శ్రమలు కష్టాలు వచ్చినాయి. దేవుని దూషించినందుకు, రోషమగల దేవుడు కదా ఆయన పేరే రోషమగల దేవుడు, జీవమగల దేవుడు. దూషించినందుకు, తిట్టినందుకు అతను చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఆ వీడియోలో చెప్పిన మాట ఏంటంటే, నేను ఆ దేవుని వదిలేసినాను, ఇక మా అమ్మ మా నాయన కూడా, మా అమ్మ నా కుటుంబం కూడా నాతో పాటే వచ్చేస్తుంది, నాతో పాటు నడుచుకుంటూ వచ్చేస్తుంది అని ఆ రోజు గర్వంగా అహంకారంగా వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకోవడానికి చెప్పాడు. దేవుడు అది విన్నాడు ఏమో మరి తెలియదు. కానీ నీ అంట నడుచుకుంటూ వచ్చేస్తారా, ఎట్లా నడుచుకుంటారు వస్తారు అని చెప్పేసి, కాళ్ళు ఉంటేనే కదా నడుచుకుంటారు వస్తుందని చెప్పేసి కాళ్ళు చూపించేసి పరిస్థితి భయంకరంగా వాళ్ళ కుటుంబ పరిస్థితి మారిపోయింది. తర్వాత మరలా సేవకులు ఆదరించారు. ఇప్పుడు మరలా అతని కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరలా అతన్ని సంఘంలో భాగం చేసి, మేము ప్రార్థన చేస్తాం మీకోసం, మీరు మరలా మా కుటుంబ సభ్యులుగా రాండి చెప్పేసి అతను ఆదరించినాము. అతను కూడా ఏడ్చి కన్నీరు గార్చి మా ప్రేమ విందులో పాలు పొంది, మేము అతన్ని ఆదరించిన తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంకా ఎప్పుడైనా సరే మరలా ఈ మార్గం నుంచి తప్పిపోకుండా ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు తెలిసిన ఆయన గురించి చెప్పినాను, ఇది జరిగిన సంఘటనే చెప్పినాను, వాస్తవ సంఘటనే చెప్పినాను. ఏదో కట్టుకథ అల్లేసి మీకు చెప్పాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే మీకు జరిగిన సంఘటనే చెప్తే అవును ఇది నిజమే, మాకు కూడా తెలుసు జరిగిందని మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పాను. అదే మీకు జరిగిన సంఘటన కాకుండా నేనేదో చెప్పినాను అనుకో, జరిగిందో జరగలేదో ఎవడు తెలుసులే అనే భావన మనలో ఉంటుందన్నమాట. అందుకే మీకు జరిగిన సంఘటనే చెప్పాను. సో దీని నుంచి నేను చెప్పాలనుకున్నానంటే, విశ్వాసులు 3 రకాలుగా ఉంటారు. ఆ 3 రకాల విశ్వాసాలను బట్టే వాళ్ళకి జరిగేటివి సంభవిస్తాయి అన్నమాట. యేసుక్రీస్తుని నమ్ముకున్న విశ్వాసులు 3 రకాలుగా ఉంటారు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనేది ఆధారపడి ఉంటుంది. ఆ 3 రకాల విశ్వాసులు ఎలాంటి వ్యక్తులు అనేది మీకు ఉదాహరణగా చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. ఉదాహరణగా చెప్తే మీకు అర్థమవుతుంది ఆ విశ్వాసుల యొక్క విశ్వాసము ఎలాగుంటుంది అనేది. 3 రకాలు ఉంటాయి, కానీ ఆ 3 రకాలు మీకు అర్థమయ్యేలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఆ 3 రకాల విశ్వాసాలు ఏంటి, ఆ 3 రకాల విశ్వాసాలకి కలిగే ప్రతిఫలం ఏంటి అనేది మీకు చెప్తాను. ఆ విశ్వాసుల్లో 3 రకాల విశ్వాసంలో మొట్టమొదటి రకం విశ్వాసం ఏంటంటే, దీన్ని అత్యుత్తమ విశ్వాసం అంటారు. ఏం విశ్వాసము? అత్యుత్తమైన విశ్వాసము అంటే గొప్ప విశ్వాసము, దేవుని యందు గొప్ప విశ్వాసం అంటారు. ఒక వ్యక్తికి గొప్ప విశ్వాసము ఉంది అని ఎప్పుడు చెప్పగలమంటే, సందర్భం మీకు చెప్తాను. సపోజ్ ఇలాగే కుటుంబ ప్రార్థన అని అనుకుందాం. ఒక వ్యక్తికి గొప్ప విశ్వాసము ఉంది అని ఎప్పుడు చెప్తామంటే, ఆ వ్యక్తే మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిపించాలని చెప్పేసి పదే సేవకు ఫోన్ చేసినాడు అనుకుందాం. అయ్యా మా ఇంట్లో కుటుంబ ప్రార్థనగా జరిపించాలి, ఈరోజు రండి అని చెప్పేసి ఆ వ్యక్తే రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసి
ఆ కుటుంబానికి పిలిపించుకున్నాడు అనుకుంది కుటుంబ ప్రార్థనకి, ఆ వ్యక్తికి గొప్ప విశ్వాసం ఉన్నట్లు. సేవకుడికి అతడే ఫోన్లు చేసి 4-5 సార్లు ఫోన్లు చేసి, అయ్యా ఈరోజు మా ఇంటికి ప్రార్థన రావాలా, మా ఇంటికి ఈరోజు మీరు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన రావాలా అని పిలిపించుకున్నాడు అనుకోండి. ఆ యొక్క విశ్వాసము గొప్ప విశ్వాసం అన్నమాట. సాధారణ విశ్వాసం రెండో కేటగిరీ. సాధారణ విశ్వాసం ఏంటంటే, పాస్టర్లు వస్తే మా ఇంటికి ప్రార్థన చేసుకున్నాంలే, పాస్టర్లు మా ఇంటికి వస్తే, లేదంటే పాస్టర్లు కనబడితే వాళ్ళు వస్తే మనం ప్రార్థనలో కూర్చుందాం, వాళ్ళు మా ఇంటికి వస్తే ప్రార్థన చేసుకుందాం, వాళ్ళు వచ్చినప్పుడు అడుగుదాం ఈరోజు మా ఇంటికి రండి, వాళ్ళు కనిపిస్తే మనం అడుగుదాం రండి అయ్యా ఈరోజు మా ఇంటికి ప్రార్థన రండి అని చెప్పేది సాధారణ విశ్వాసం. విశ్వాసం లేనితనము లేదా అల్ప విశ్వాసం అంటే ఏంటంటే, సేవకులే వచ్చినా, పాస్టర్లే ప్రార్థన కోసం వచ్చినా వీళ్ళు ప్రార్థన రారు, వీళ్ళు ప్రార్థనలో ఉంటారు. ఇది అల్ప విశ్వాసము, లేకపోతే విశ్వాసం లేకపోవడం. గొప్ప విశ్వాసం అంటే ఆ విశ్వాసులే పదే ఫోన్లు చేసుకుని, అయ్యా ఈరోజు రావాలా, మా ఇంటికి కుటుంబ ప్రార్థన రావాలా, మీరు ఖచ్చితంగా రావాలా అని ప్రార్థన వాళ్ళే ఫోన్లు చేసి పిలిపించుకోవడం. సాధారణ విశ్వాసం, అందరికీ విశ్వాసం ఏంటంటే, పాస్టర్లు వస్తే వాళ్ళు వస్తే మనం ప్రార్థన కూర్చుందాంలే, వాళ్ళు రాకపోతే మన పనిలో మనం చూసుకుందాం అనేది సాధారణ విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఏంటంటే, వాళ్ళు వచ్చినా, పాస్టర్లు వచ్చినా వీళ్ళు ప్రార్థనకు రారు, ప్రార్థనలో ఉంటారు. ఇది అల్ప విశ్వాసం. రెండో రకంగా చెప్పాలంటే, గొప్ప విశ్వాసం అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఇంటిలో సేవకులు ప్రార్థన ఉందని చెప్పినారు అనుకుందాం. ఏదైనా ఒక ఇంట్లో ప్రార్థన ఉంది అని సేవకులు చెప్తే, ఎవరైతే ఎవరు పిలవకపోయినా, ఎవరు చెప్పకపోయినా, ఆ విషయం తెలిసిన వెంటనే ఆ టయానికి ఆ ఇంటికి, వాళ్ళ ఇల్లు కాకపోయినా అది ఎవరి ఇల్లు అయినా సరే, ఆ ఇంటికి ప్రార్థనకి వెళ్ళిపోతారో, ఎవరు పిలకపోయినా, సేవకులు వెళ్ళిపోయినా, లేకపోతే ఆ కుటుంబంలో ఎవరైతే ప్రార్థనకు పిలిచారో వాళ్ళు ఇల్లుని పిలవకపోయినా, ఈరోజు ప్రార్థన ఉందని తెలిస్తే ఎవరైతే అక్కడికి ఆ ఇంటికి వెళ్ళిపోతారో, ఎవరు పిలకపోయినా సరే ఆ కుటుంబ ప్రార్థనకు ఎవరైతే కలుసుకుంటారో వీళ్ళు గొప్ప విశ్వాసులు అన్నమాట. గొప్ప విశ్వాసులు వీళ్ళు. సాధారణ విశ్వాసులు ఎవరంటే, ఆ కుటుంబం పిలిస్తే ఈరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది రండి, మీరు కూడా రండి మా కుటుంబంతో కలుసుకోండి అని పిలిస్తే ఎవరైతే పోతారో వీళ్ళు సాధారణ విశ్వాసులు. అల్ప విశ్వాసులు, అదే విశ్వాసం లేని వాళ్ళు అంటే ఎవరంటే, వీళ్ళు పిలిచినా సరే ఈరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది రండిని పిలిచినా సరే, ఎవరైతే రారో, ఎవరైతే రాకుండా వాళ్ళ పనిలో ఉంటారో వీళ్ళకి విశ్వాసం లేని లెక్క ఆ విశ్వాసం ఉంటారు. అంటే ఒకరు చెప్పకపోయినా సరే ఆ రోజు ప్రార్థన ఉందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు గొప్ప విశ్వాసులు. పిలిస్తేనే చెప్తేనే వచ్చే ప్రార్థనలకు వచ్చేవాళ్ళు మామూలు విశ్వాసులు. పిలిచినా చెప్పినా కూడా తెలిసినా కూడా రానోళ్ళు అల్ప విశ్వాసులు. ఇంకా మూడవది మందిరం. ఆదివారం అనుకోండి, ఆదివారం చెప్పినా చెప్పకపోయినా, ఇది ఈరోజు ఆదివారం అంటే ఒకటి చెప్పినా చెప్పకపోయినా, ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టేసి ఒకటి పిలిచినా లేకపోయినా ఎవరైతే పరిగెత్తకుండా మందిరానికి వెళ్ళిపోతారో వీళ్ళు గొప్ప విశ్వాసులు అన్నమాట. గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు వీళ్ళు. ఒకరు పిలిచినా పిలవకపోయినా, ఒకరు వచ్చినా రాకపోయినా, ఎన్ని పనులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆదివారం మందిరికి వెళ్ళిపోయే వాళ్ళు గొప్ప విశ్వాసులు. సాధారణ విశ్వాసులు అంటే ఒకరు పిలిస్తేనే, ఒకరు చెప్తేనే, లేకపోతే ఏం పనులు లేకపోతేనే, లేదా చిన్న పనులు ఉంటేనే అప్పుడు వెళ్ళే వాళ్ళు మాత్రం సాధారణ విశ్వాసులు. ఒకరు పిలిస్తేనే, ఈరోజు రండి మా చర్చికి ఆదివారం కదా అని పిలిస్తేనే, లేకపోతే ఏం పనులు లేకపోతే ఖాళీగా ఉన్నాం కదా అని పోతేనే, లేకపోతే బయట ఏమి ఎమర్జెన్సీ పనులు లేకపోతేనే ఈరోజు ఆదివారం కదా చర్చికి వెళ్దాం అని పోయే వాళ్ళు ఎవరంటే సాధారణ విశ్వాసులు. అల్ప విశ్వాసులు, అసలు విశ్వాసం లేని వాళ్ళు ఎవరంటే, పిలిచినా పనులున్నా లేకపోయినా, పిలిచినా కూడా రాని, పనులున్నా లేకపోయినా రాని, అసలు మందిరికే పోని వాళ్ళు ఎవరంటే అల్ప విశ్వాసం. ఇది విశ్వాసుల రకం. గొప్ప విశ్వాసం ఎలా ఉంటుంది, సాధారణ రకం విశ్వాసం ఎలా ఉంటుంది, అల్ప విశ్వాసం ఎలా ఉంటుంది, ఈ మూడు విషయాలు మీకు తెలుసు కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పిన అంతే. గొప్ప విశ్వాసాలు అంటే వాళ్ళే ఫోన్లు చేసి ప్రార్థనలు పిలిపించుకునేవాళ్ళు, లేకపోతే ఎక్కడైనా కుటుంబ ప్రార్థన జరుగుతుందంటే ఎవరు పిలకపోయినా సరే వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. ఆదివారం చర్చ్ అంటే అన్నీ పక్కన పెట్టేసి పిలిచినా పిలకపోయినా, ఎవరు పోయినా పోకపోయినా వీళ్ళు పరిగెత్తుకుంటే వీళ్ళు గొప్ప విశ్వాసులు. సాధారణ విశ్వాసులు ఎవరంటే, ఒకరు పిలిస్తేనే, సేవలు కనిపిస్తేనే కుటుంబ ప్రార్థనలు పెట్టించుకునేవాళ్ళు, లేదా ఆ కుటుంబ వ్యక్తులు
పిలిస్తేనే ఆ కుటుంబ ప్రార్థనకు వచ్చేవాళ్ళు, లేదా ఏం పనులు లేకపోతే ఎవరైనా చెప్తేనే ఆదివారం చర్చికి వెళ్ళేవారు. వీళ్ళు సాధారణ రకం విశ్వాసులు. అల్ప విశ్వాసులు ఎవరంటే పాస్టర్లు వచ్చినా కుటుంబ ప్రార్థన జరుగుతాయని తెలిసినా ఆ కుటుంబ ప్రార్థన పోనవాళ్ళు, ఆ కుటుంబంలో ప్రార్థనలు పెట్టించుకునే వాళ్ళు, చర్చికే సంబంధం లేకుండా అసలు పోన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరంటే అల్ప విశ్వాసులు. ఇది విశ్వాసుల రకాలు. మరి వీరికి కలిగే ప్రతిఫలం గొప్ప విశ్వాసులకు ఎలా ఉంటుంది, సాధారణ విశ్వాసులకు ఎలా ఉంటుంది, అల్ప విశ్వాసులకు ఎలా ఉంటుందంటే, గొప్ప విశ్వాసులకు కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం అడిగినా సరే, ఏది కోరుకున్నా సరే అది వచ్చేస్తుంది అప్పటికప్పుడు. అంటే పట్టిందలా బంగారం అంటారు కదా, అదనమాట. ఈ గొప్ప విశ్వాసులకి ఎలాంటి ప్రతిఫలం వస్తుందంటే వాళ్ళు ఏదైనా అడుగు, ఏదైనా కోరుకో, అది దేవుడు ఇచ్చేస్తాడు అంతే. వాళ్ళు ఎంత కష్టమైందని అడుగు, అసలు ఊహించలేదని అడుగు, ఏదైనా అడుగు, ఆ గొప్ప విశ్వాసులకి దేవుడు దయచేస్తాడు అంతే. అది సాధారణ విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందంటే అడిగినోడన్నీ దేవుడు ఇవ్వడం, అడిగినోడన్నీ దేవుడు ఇవ్వడం, కొన్ని మాత్రమే ఇస్తాడు, చాలా ఇవ్వడం. అల్ప విశ్వాసుల పరిస్థితి ఏంటంటే అసలు ఏమి ఇవ్వడు దేవుడు, అసలు ఏమి ఇవ్వడు. మన భాషలో మనకు అర్థమయ్యేది చెప్పాలంటే గొప్ప విశ్వాసులకి ఎలాంటి ప్రతిఫలం కలుగుతుందంటే వాళ్ళ ఇంట్లో ఏది కొదవ ఉండదు. బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీ కన్నీ ఉంటాయి, పప్పు చేసుకోవాలంటే పప్పు కన్నీ ఉంటాయి, కూరగాయలు మసాలాలు అన్నీ ఉంటాయి, ఏమి ఉండవు. మీకు అర్థమయ్యేదిలో చెప్తున్నా, అన్నీ ఉంటాయి. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇది లేదు ఈ వంట చేయడానికి, లేకపోతే ఇది చేయడానికి, ఈ స్వీట్ తయారు చేయడానికి, ఈ బోండాలు చేయడానికి, లేకపోతే ఇది చేయడానికి మా ఇంట్లో ఇది కొరతగా ఉందనే విషయమే దగ్గర ఉండదు. అన్నీ ఉంటాయి. అది కుటుంబ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, వ్యాపారాల విషయంలో కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, అవసరాల విషయంలో కావచ్చు, ఏది వీళ్ళు కొదవ చేయడం అనమాట దేవుడు. అన్నీ వాళ్ళకి ఏం కావాలంటే అది టైం టు టైం అన్నీ సమకూరుస్తాడు. సాధారణ విశ్వాసులు అలా కాదు. ఈ రోజుకి బెండకాయ కూర చేద్దామా, సరే బెండకాయలు ఉంటాయి, బెండకాయలు మాత్రం ఈ రోజుకి ఉంటాయి. రేపు ఏం కూర చేయాలంటే రేపు ఉండవు, ఈరోజు మాత్రమే ఉంటాయి. రేపు కూరగాయలు ఉంటాయో లేదో తెలియదు, అంటే ఈ రోజుకి అంతే. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండదు, అలాంటి తక్కువ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు అంతే. వాళ్ళు కొంచెం కష్టం వచ్చినా కష్టమే, కొంచెం ఇబ్బంది వచ్చినా కష్టమే. ఎందుకు? ఆ దగ్గర చాలినంత ఉంటుంది అంతే. మన బాధ ఏంటంటే 100 రూపాయలే ఉంది మన దగ్గర, 110 రూపాయలు నూనె ప్యాకెట్ కష్టమే కదా, 10 రూపాయలు దొరకదు. అట్లా అంటే చాలినంతే ఉంటుంది, ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఉంటుంది. ఎవరు? సాధారణ విశ్వాసుల పరిస్థితి. అల్ప విశ్వాసుల పరిస్థితి అంటే వీళ్ళు అడుక్కోవాల్సిందే. ప్రతిరోజు ఆంటీ అమ్మ ఏదన్నా నేను మా కూర చేసుకుంటాం, అక్క ఏదన్నా కూర చేసుకుంటాం, అలా ఏదన్నా కూర చేసుకుంటాం, ఇది అడుక్కునే పరిస్థితి వీళ్ళు అల్ప విశ్వాసులు. అంటే గొప్ప విశ్వాసం ఎప్పుడు సర్వ సమృద్ధి ఉంటుంది. ఏ విషయంలో లోటు చేయడు దేవుడు. అన్ని విషయాల్లో టైం టు టైము ఏదైతే కావాలో అది వాళ్ళకి ఇచ్చేస్తాడు. పిల్లలకైతే పిల్లలు ఏమి ఇవ్వాలో అది, చదువుకునే వాళ్ళకైతే చదువుకునే వాళ్ళకి, కుటుంబ సభ్యులకైతే కుటుంబ సభ్యులకి, అది డబ్బులా, ఆస్తులా, చదువా, ఉద్యోగం, వ్యాపారమా, లాభమా, ఏది కావాలంటే అది సర్వ సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు గొప్ప విశ్వాసులకి. మధ్య రకం విశ్వాసులకి అప్పటికప్పుడు మాత్రం అంతే, అంతంత మాత్రం అంటారు కదా, అట్లా కక్కలేక ఇట్లా మెంగలేక ఉంటారన్నమాట. వాళ్ళు చాలినంతా ఉంటుంది అంతే, వాళ్ళకి ఎక్కువ ఉండదు. ఇదే వీళ్ళు సమృద్ధిగా ఉంటుంది. వీళ్ళ గొప్ప విశ్వాసులకి తిన్నా తరగనంత ఉంటుంది, కానీ వీళ్ళకి మాత్రం ఎంతైతే తినగలో అంత మాత్రం ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండదు. అల్ప విశ్వాసం మాత్రం అసలు వాళ్ళది ఒక బతుకు అంటారు కదా, అడుక్కోవాల్సిందే, ఏది కావాలన్నా పక్కన వాళ్ళు అడుక్కోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు. ఇలాంటి విశ్వాసము, మనము ఎలాంటి రకమైన విశ్వాసం కలిగి ఉన్నాము అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మనం కోరిందల్లా మనకు దొరుకుతుంది, మన సర్వ సమృద్ధిలో ఉన్నాము. ఏది కోరినా మనకు వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, దేనిలోనే కావచ్చు, మనం చేస్తున్న దేనిలోనే కావచ్చు, మనం కోరింది కోరినట్టు దొరుకుతుంది, ఆశించింది ఆశించినట్టు దేవుడి దగ్గర నుంచి దొరుకుతుంది. అంటే దాని అర్థము గొప్ప విశ్వాసంలో మనం ఉన్నాము అని. ఆ గొప్ప విశ్వాసంలోకి ఎప్పుడు వస్తామంటే మనంతకు మనమే సేవకులు పిలిపించి ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదా ఎవరు పిలకపోయినా మనమే ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఎవరు చెప్పకపోయినా మనమే మందిరికి వెళ్తుంటే ఆ గొప్ప విశ్వాసంలో ఉంటాం.
లేదు మనకి అప్పటికప్పుడు ఆ రోజు మాత్రమే దొరుకుతుంది, మరుసటి రోజు మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి, రేపు ఏం జరుగుతుందో రేపు ఏదైనా కావాలంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని అర్థము మనం సాధారణ విశ్వాసంలో ఉన్నామని. ఈ రోజుకైతే ఉంది, రేపటికి ఏం చేయాలో తెలియదు, రేపు ఎట్లా అవుతుందో అనే దిగులు చింత మనలోకి వచ్చిందంటే ఇది సాధారణ విశ్వాసంలో ఉన్నారు అని మన విశ్వాసం. మూడో రకం ఏంటంటే ఈరోజు దిగులే నీకు రేపు దిగులే, నిన్న దిగులే, ఈరోజు దిగులే, రేపు దిగులే, నిన్న ఏం లేదు, ఈరోజు ఏం లేదు, రేపు కూడా ఏముంటుందో ఏమి లేదనే పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి ఏంటంటే మనం అల్ప విశ్వాసంలో ఉన్నాము. ఈ కేటగిరీలకి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనం ఏ రకమైన విశ్వాసంలో ఉన్నాము. దేవుడు ఎలా కోరుకుంటాడంటే అక్కడ ఏమని చెప్పినాడు, వాక్యం ఏమని చెప్పింది, మీరు అవిశ్వాసులై ఉండక విశ్వాసులై ఉండండి. అంటే దేవుడు మనకు సర్వ సమృద్ధిని ఇవ్వడానికి చాలా ఇష్టం. దేవుడికి తను నమ్ముకున్న బిడ్డలకి సర్వ సమృద్ధిని దయచేయడానికి ఇవ్వడము దేవుడికి చాలా చాలా సంతోషం. ఇప్పుడు మీరే ఉండరు, మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటారు, ఏది ఇచ్చినా బాగా ఇవ్వాలా, చాలినంత ఇవ్వాలా అని అనుకుంటారు, అంతే కదా. కొరతగా ఇవ్వాలనుకుంటారా, మా పిల్లోళ్ళకి మంచిగా బాగా ఇవ్వాలా, ఎక్కువగా ఇవ్వాలా, అడిగిన అనుకుంటే ఎక్కువ ఇవ్వాలన్న ఆశ ఉంటుంది ఎవరికి. అలాగే దేవుడు కూడా మనం దేవుడు బిడ్డలం కాబట్టి దేవుడు కూడా ఏం కోరుకుంటుంది, నా బిడ్డలకి అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలా, అట్లా ఇస్తే నాకు సంతోషము అనే ఆశ దేవుడికి ఉంటుంది. మరి అలాగ దేవుడు ఇవ్వాలంటే దేవుడు అడిగేది ఏంటంటే మీరు అలాంటి విశ్వాసంలోకి రండి. ఓకే, మీరు సాధారణ విశ్వాసంలో ఈరోజున్నా, అల్ప విశ్వాసంలో ఈరోజున్నా, మీరు అక్కడికి రావడానికి మీకు అవకాశం ఉంది. గొప్ప విశ్వాసంలోకి వస్తే సర్వ సమృద్ధిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. నేను జరిగిన కుటుంబ ప్రార్థనలో మీకు 2 చెట్ల గురించి చెప్పిన. ఏం చెట్టు గురించి? తుమ్మ చెట్టు గురించి, ఒలివ చెట్టు గురించి చెప్పిన. తుమ్మ చెట్టు పరిస్థితి ఏంది, ఒలివ చెట్టు పరిస్థితి ఏంది, ఒక చెట్టు తుమ్మ చెట్టు ఎప్పుడవుతుంది, ఒలివ చెట్టు ఎప్పుడవుతుంది అనేది కూడా చెప్పిన. తుమ్మ చెట్టు పరిస్థితి ఏంది, తుమ్మ చెట్టుని ఎవరన్నా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎందుకన్నా పనికొస్తుంది అది, ఎందుకు పనికిరాదు, ఎవరు దాన్ని కోరుకోరు, ఎవరు దాన్ని ఇష్టపడరు. ఒకవేళ దాని దగ్గరికి పోతే ఎవరన్నా సరే నాకు తుమ్మ చెట్టు కావాలని పోయినాం అనుకో, ఏం చేస్తుంది, కంపలతో కూర్చున్నాడంటే ఇంకా పడుకోవాల్సిందే. అంటే ఆ తుమ్మ చెట్టుని ఎవరు ఇష్టపడరు, ఎవరు కోరుకోరు. దాని దగ్గరికి పోతే తిప్పలు తప్ప ఏమీ దొరకదు. కానీ ఒలీవల చెట్టు మాత్రము ప్రపంచంలోనే అతి శ్రేష్టమైన చెట్టు. దానికి మించిన చెట్టు ఇంక ప్రపంచంలో ఏ చెట్టు లేదు, అంత విలువైన చెట్టు. మేము చెప్పిన ఎర్రచందనం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ విలువైన చెట్టు ఒలివ చెట్టు. దాని నూనె 1 లీటరు ఎంత చెప్పిన, దాదాపు 10 లక్షలు 20 లక్షలు 1 లీటర్ నూనె. ఆ ఒలివ చెట్టు యొక్క నూనె 1 లీటరు 20 లక్షలు 30 లక్షలు, అంత విలువైన చెట్టు అది ఒలివ చెట్టు. మరి ఒక చెట్టు ఒలివ చెట్టు ఎప్పుడవుతుంది, తుమ్మ చెట్టు ఎప్పుడవుతుంది అనేది ఒకటే ఒక రీజన్ చెప్పాను. అక్కడ ఏం చెప్పాడు దేవుడు, ఏ చెట్టు అయితే దేవుని మందిరంలో నాటబడి ఉందో ఆ చెట్టు ఒలివ చెట్టుగా మారిందంట. ఏ చెట్టు అయితే దేవుని మందిరంలో లేదో అది తుమ్మ చెట్టుగా మారిపోయిందంట. దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి, అంటే దేవునితో హత్తుకున్నాడు. అంటే ఏ చెట్టు అయితే దేవునితో హత్తుకొని ఉంటుందో, అంటే దేవునితో సంబంధము సహవాసం కలిగి ఉంటుందో ఆ చెట్టు ఒలీవ చెట్టు వల్లే మారుతుంది. అంటే అత్యంత విలువైన చెట్టుగా మారుతుంది. ఎప్పుడు ఒకవేళ ఆ చెట్టు ముందు తుమ్మ చెట్టులాగా ఉన్నా సరే, అందరూ అసహించుకునే చెట్టులాగా, ఎవరికి పనికిరాని చెట్టులాగా, విలువలేని చెట్టులాగా ఉన్నా సరే, అది దేవుని సన్నిధిలో ఉంటే ఆ చెట్టు ఒలీవ చెట్టు వల్లే మారుతుందంట. విలువైన చెట్టు, అందరూ కోరుకునే చెట్టు, అందరూ ఆశించే చెట్టు, అందరూ ఇష్టపడే చెట్టులాగా మారుతుందంట. కానీ అదే ఒలీవ చెట్టు దేవుని సన్నిధి నుంచి వేరైపోయింది అనుకో, తుమ్మ చెట్టులాగా మారిపోతుంట. అప్పటి వరకు దానికి ఎంత గొప్ప విలువ ఉన్నా సరే దేవుని సన్నిధి నుంచి వేరైపోతే తుమ్మ చెట్టు అంటే అందరూ అసహించుకునే చెట్లా, ఎవరు ఇష్టపడిన చెట్లాగా మారిపోతుంది అని చెప్తూ దేవుడు ఆ రోజు ఏం మాట్లాడినాడు, అలాగే ఆ చెట్టు వలె మీరు దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటేనే, ఒకవేళ ఈరోజు మీ పరిస్థితి అందరూ అసహించుకునేలాగా, ఎవరు ఇష్టపడేలాగా, ఎవరు మీ దగ్గరికి రాని వారిలాగా
ఎవరు సహాయం చేయని వాళ్ళగా మీరు ఉన్నా, మీరు దేవునితో గట్టి సంబంధంలో మీరు ఉంటే, దేవుని సన్నిధిలో దేవునితో గట్టి సంబంధంలో ఆ ప్రార్థనలో సహవాసంలో మీరు కలిసి ఉంటే, ఒకరోజు దేవుడు మిమ్మల్ని ఒలీవ చెట్టులాగా, అంటే అత్యంత విలువైన చెట్టులాగా, అందరూ కోరుకునే చెట్టులాగా, అందరూ మెచ్చే చెట్టులాగా, అందరూ ఇష్టపడే చెట్టులాగా మిమ్మల్ని మారుస్తారు, వ్యక్తుల్లాగా మిమ్మల్ని మారుస్తారు. అలా కాకుండా మీరు దేవునితో సంబంధాన్ని పోగొట్టుకొని ప్రార్థనా సహవాసాన్ని విడిచిపెట్టేస్తే, ఈరోజు మీ పరిస్థితి ఎంత విలువైనదిగా ఉన్నా, ఎంత గొప్పదిగా ఉన్నా, మీ పరిస్థితి చివరికి అందరూ ఆశ్రయించుకునేలాగా, ఎవరు పట్టించుకునేలాగా, ఎవరు ఇష్టపడినలాగా అయిపోతుంది అని దేవుడు అలా చెప్పాడు. ఆ మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి గురించి మీకు ఎందుకు చెప్పాలంటే దీనికోసమే. అతను తుమ్మ చెట్టు లాగా ఉన్నాడు. ఆ వ్యక్తి తుమ్మ చెట్టులాగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఆ తుమ్మ చెట్టు లాంటి వ్యక్తిని దేవుడు ఎలా మార్చినాడు? ఒలీవ చెట్టు వల్ల మార్చినాడు. దేవునితో సంబంధం ఆ ప్రార్థనలో, సహవాసంలో, సంఘానికి వస్తూ ప్రార్థనలో ఉన్నప్పుడల్లా ఒలీవ చెట్టు వల్లే మార్చినాడు. కానీ ఎప్పుడైతే ఒలీవ చెట్టు అయ్యాడో మరలా ఏదో ఆశించి దేవుని సన్నిధిని విడిచిపెట్టేసినాడు. ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టేసినాడో ఆ ఒలీవ చెట్టు నుంచి ఎక్కడ పోయినాడు? మళ్ళీ తుమ్మ చెట్టులోకి వెళ్ళిపోయినాడు. అతను ఎవరు పట్టించుకోవాలా, ఎవరు ఇష్టపడాల, ఎవరు దగ్గర కూడా ఎవరు సహాయం చేసేవాళ్ళు. అతని పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు చెప్తాడంటే, అన్నా నువ్వు ఎక్కడున్నావు చూసుకో, నీ విశ్వాసం ఎక్కడుందో చూసుకో. అల్ప విశ్వాసంలో వెళ్ళిపోయినావా, సాధారణ విశ్వాసంలో ఉండిపోయినావా, లేకపోతే గొప్ప విశ్వాసంలోకి నువ్వు వచ్చినావా? నీ విశ్వాసాన్ని బట్టే నీకు నేను చేయబోయే కార్యాలు ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తి దేవుని నమ్మి నా దగ్గరకు వచ్చినాడు కాబట్టే అంతవరకు నా చెడు పనులన్నీ మానిపించేసి ఆ కుటుంబంలో శాంతి సమాధానం రప్పించినాను, ఆ కుటుంబాన్ని మంచి స్థాయిలోకి నేను తీసుకెళ్ళినాను. కానీ ఎప్పుడైతే గర్వించి అహంకారంతో ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడో మరలా సంపాదించుకుని మొత్తం పోయి కుటుంబమే భయంకరమైన పరిస్థితుల్లోకి పడిపోయే విధంగా అతని కుటుంబం మారిపోయింది. అతని అల్ప విశ్వాసం వల్ల, అతని విశ్వాసాన్ని వదిలేయడం వల్ల. కాబట్టి నువ్వు అలాంటి స్థితిలోకి నువ్వు మరలా వెళ్లకుండా మంచి సర్వ సమృద్ధి గల స్థితిలోనే నువ్వు ఉండాలంటే గొప్ప విశ్వాసంలో నువ్వు ఉండు అని దేవుడు మనకందరికీ చెప్తున్నాడు అన్నమాట. దేవుడు ఏది చెప్పినా దేనికోసం చెప్తాడు? మనకి మంచి చేసే దానికోసం చెప్తాడు. దేవుడు ఏది మనకు చెడు చేయాలని చెప్పడు. వాళ్ళు చెప్తారు అన్యులు, నువ్వు తాగురా, ఎగురురా, ఈరోజు బండ్లు కూడా తాగుదాం, ఎగురుతాం, ఎంజాయ్ చేద్దాం అంటారు. కానీ యేసుప్రభువు అలా చెప్పేదేడు కాదు. నీకు మేలు జరిగేదే. ఒకవేళ ఆయన కఠినమైన మాటలు చెప్పినా సరే అవి నీకు మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. మనం గద్దించే హెచ్చరించే మాటలు చెప్పినా సరే అవి మనకు మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. యేసుప్రభు మనకు మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసే దేవుడు కాదు. యేసుప్రభు సేవ చేస్తున్న సేవకులు మనకు మేలు చేసే మాటలే చెప్తారు తప్ప, మంచి మార్గంలో మనల్ని నడిపిస్తారు తప్ప వాళ్ళు మనం చెడు చేయాలని, మనకి కీడు చేయాలని వాళ్ళు చేయరు. ఎందుకు? సేవకులు ఎప్పుడు విశ్వాసాలని తమ సొంత బిడ్డలాగా అనుకుంటారు. కాబట్టే మంచి మార్గాన్ని బోధించాలని ఆశపడతారు. కాబట్టి మనం కూడా ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాంటి విశ్వాసంలో ఉన్నామని తెలుసుకొని, ఒకవేళ అల్ప విశ్వాసంలో ఉంటే ప్రభువా నేను గొప్ప విశ్వాసంలోకి వస్తాను, సాధారణ విశ్వాసంలో ఉన్నా ప్రభువా నేను గొప్ప విశ్వాసంలోకి వస్తాను, గొప్ప విశ్వాసంలో ఉంటే ప్రభా ఈ గొప్ప విశ్వాసంలో నుంచి నేను వెనక్కి వెళ్ళిపోను, సాధారణ విశ్వాసంలోకి అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోను, ఈ గొప్ప విశ్వాసంలోనే స్థిరంగా ఉంటాను అని మనం ఆ స్థిరమైన నిక్షేపంలోనికి రావాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. విశ్వాసులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఆ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బట్టే వారికి ఎలాంటి ప్రతిఫలం కలుగుతుంది అనే మాట ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడంటే మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, విశ్వాసులు 3 రకాలుగా ఉంటారు. గొప్ప విశ్వాసులు, సాధారణ విశ్వాసులు, అల్ప విశ్వాసులు లేదా విశ్వాసం లేని వారని ప్రభా 3 రకాలుగా మీరు చెప్తున్నారు. గొప్ప విశ్వాసులు అంటే ఒకరు చెప్పకపోయినా, ఒకరు పిలవకపోయినా తమంతట తామే
సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేసుకునేవారు, ప్రార్థనలు పెట్టించుకునేవారు. ఎవరు పిలకపోయినా ప్రార్థనలకు వచ్చేవారు. ఆదివారం దేవుని సన్నిధిలో కలుసుకునేవారు. సహవాసంలో స్థిరంగా ఉండేవారని చెప్తున్నారు తండ్రి. సాధారణ విశ్వాసులు అంటే సేవకులు వెళ్తేనే ప్రార్థన చేయించుకునేవారు, ఒకరు పిలిస్తేనే ప్రార్థనకు వచ్చేవారు, ఏ పనులు లేకపోతేనే మందిరానికి వెళ్ళేవారు అని తెలియజేశారయ్యా. అల్ప విశ్వాసులు లేదా విశ్వాసం లేని వారు ఎవరంటే సేవకులు వచ్చినా సరే ప్రార్థనలు జరిపించుకునే వాళ్ళు, వేరే వాళ్ళు పిలిచినా సరే ప్రార్థనకు రాని వాళ్ళు, ఆదివారం అని తెలిసినా సరే సహవాసంలో సంఘంలో లేని వారు అల్ప విశ్వాసం. గొప్ప విశ్వాసులకైతే సర్వ సమృద్ధి గల స్థితిని మీరు దయచేస్తారని తెలియజేస్తున్నారు తండ్రి. సాధారణ విశ్వాసులకైతే ఏ రోజుకి ఆ రోజుదే అన్నట్టుగా మీరు దయచేస్తారని చెప్పారు ప్రభా. అదే అల్ప విశ్వాసులకైతే ఏ రోజు ఏది దొరకని పరిస్థితిగా వాళ్ళు ఉంటారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు. అంటే ఈ రాత్రికాల సమయంలో మేము ఎలాంటి విశ్వాసంలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేస్తుంది ప్రభా. ఒకవేళ మేము అల్ప విశ్వాసంలో ఉంటే అయ్యా గొప్ప విశ్వాసంలోకి వచ్చేటప్పుడు మాకు సహాయం చేయండి. ప్రార్థనలో కావచ్చు, కుటుంబ ప్రార్థనలో కావచ్చు, సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేర్చుకునే విషయంలో కావచ్చు, ఆదివారం ఆరాధన విషయంలో కావచ్చు, నాయన మేము ఎల్లప్పుడూ ముందుకు సహాయం చేయండి ప్రభా. ఒకవేళ మేము సాధారణ విశ్వాసంలో ఉంటే నాయన గొప్ప విశ్వాసంలో మారడానికి మాకు సహాయం చేయండి. ఒకవేళ మేము గొప్ప విశ్వాసంలో ఉంటున్నాయినా సాధారణమైన విశ్వాసంలో పడిపోకుండా అల్ప విశ్వాసంలోకి పడిపోకుండా ప్రభా మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా కూర్చున్న ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా గొప్ప విశ్వాసంలో ఉండి ప్రభా వారు కోరినదంతా ప్రభా వారు పొందుకున్నట్లు ప్రభా, వారు ఆశించినంతా వారికి దొరికినట్లు ప్రభా, ప్రతి ఒక్కరూ గొప్ప విశ్వాసంలో ఉండినట్లు నాయన ప్రతి ఒక్కరి మీద మీ కృపను కుమ్మరించమని బ్రతిమాడు సహాయం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ సమస్తము మీ చేతుల్లో పెడుతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ మరి ప్రార్థనకు పాదపద్మాల చెంత సమర్పిస్తున్నాము మా ప్రియపరలోకి తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కన్నా దేవుని మరుగు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నేను గొప్ప విశ్వాసగానే ఉంటాను తప్ప నా విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసంలోకి నేను వెళ్ళనని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరిచిన గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.